నువ్వు రీల్స్ లో ఏడుస్తూ ఉంటావు కదా, అది నిజంగా ఏడుస్తావా లేదంటే కావాలని ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది. నిజంగానే ఏడ్చేస్తావా? ఎందుకు ఏడుస్తావు? నిజంగానే బంగారం ఉన్నారా ఎక్కడైనా? లేరు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఒక కంట్లో కూడా వాటర్ తెప్పిస్తాను. అమ్మా సావిత్రి. అంటే కంట్లో వాటర్ వస్తాయి, నాకు వచ్చేస్తాయి అట్లా. ఇట్లా టేక్ రెడీ అనగానే వచ్చేస్తాయి. కొంచెం టైం, ఒక 1 minute పడద్ది. ఓకే ఓకే. ఏం గుర్తు చేసుకుంటావు అట్లా కళ్ళు నీళ్ళు రావడానికి? ఏదైనా బాధ అయిన సిచ్యువేషన్ తలుచుకుంటావా లేదంటే ఎట్లా వస్తాయి? ఏదో ఒకటి ఉంటాయి తలుచుకోవడం, ఆటోమేటిక్ కంట్లో వాటర్ వస్తా ఉంటాయి. ఇలా అందరు గ్లేజరింగ్ పెట్టుకున్నావు, ఇంకేమన్నా జెండమా పెట్టుకున్నా అంటారు, నాకు వచ్చేస్తా ఆటోమేటిక్ గా. అట్లనే అనిపిస్తాయి. అమ్మా ఈ పాప ఎంత నేను నిరూపించిన ఒకసారి కంట్లో వాటర్ లైవ్స్ కానీ వాళ్ళ కోసం చూపించిన, నిజంగానే నమ్మారు, నిజంగా సావిత్రి అన్నాను. ఇప్పుడు నువ్వు ఉన్న హాస్టల్ దగ్గర నిన్ను గుర్తుపడతారా? నువ్వు బంగారం గుర్తుపడతారా ఎక్కడైనా వెళ్ళినప్పుడు గానీ? ఎట్లా మాస్క్ వేసుకున్నా కూడా నువ్వు పలానా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తావు కదా, నువ్వే కదా అని. నేనంటే మాస్క్ వేసుకున్నా ఎలా కనబట్టి కళ్ళు కనబడతాను. బస్ లో జర్నీ వస్తున్నా కూడా గుర్తుపడతారు, సెల్ఫీలు తీసుకుంటారు. నీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ సారా? అందుకేనా పిఎస్పీకే అని పెట్టుకున్నావు? నాకు ప్రతి ఒక్క వీడియోలో నేను స్టార్టింగ్ అకౌంట్ పెట్టింది టిక్ టాక్, అందులో కూడా పిఎస్పీకే అని పెట్టిన. ట్విట్టర్ ఉందా నీకు? ఇది టిక్ టాక్ సారీ టిక్ టాక్ లో పెట్టిన. తర్వాత ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్క దాంట్లో పిఎస్పీకే ఉంటది. ఆయన పేరు లేనిదే నేను అస్సలు నేను పవన్ కళ్యాణ్ అనేది రీసెంట్ గా డైలాగ్ చేసిన, ఒక 3 days అవుతుంది. అది చాలా వైరల్ అయింది అక్క. అది ఒకసారి చెప్తాను, ఒకసారి కూడా వినండి, ఇందులో చూపిస్తాను. నేను చాలా బాగా చెప్పాను అనమాట. ఏ డైలాగు చెప్తాను. ఏదో డైలాగ్ మనకి చూపిస్తుందంట, చూద్దాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం, కనిపించని సైన్యం. కొన్నిసార్లు రావడం మాత్రం పక్కా. పవర్ టచ్ చేయాలంటే వణుకు పుట్టాలి. నైస్ నైస్ నైస్. ఇప్పుడు లైవ్ లో మా కోసం ఒకసారి చేస్తావా? చేసేసి. గ్లాస్ పగిలే కొద్దీ పొదునెక్క కొద్దీ, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చు కానీ రావడం మాత్రం పక్కా. పవర్ టచ్ చేయాలంటే వణికి పుట్టుండాలి. వావ్, నైస్ నైస్ నైస్. ఎట్లా నేర్చుకుంటావు ఈ డైలాగ్స్ అన్ని? చూస్తావా నార్మల్ గా వీడియోస్? నార్మల్ గా చూస్తుంటే వచ్చేస్తాయి. ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే? నాకు ఫస్ట్ సినిమా చేసింది అన్నవరం, నాకు చాలా ఇష్టం. చిరంజీవి సార్ మూవీ కూడా డాడీ మూవీ, ఆ సినిమాకి కంటిన్యూ. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి డాడీ లేరు. నాకు మా నాన్న గుర్తొచ్చినప్పుడల్లా ఈ సినిమా చూస్తాను అనమాట, చిరంజీవి సార్ది. పవన్ కళ్యాణ్ అన్నది నేను అన్నవరం మూవీ చిన్నప్పుడు స్టార్ట్ చేశాను. తర్వాత 4th class లో జలసా మూవీ చూసాను. ఇంకా అలా అలా పవన్ కళ్యాణ్ అన్నయ్య మీద నాకు చాలా ఇష్టం, అభిమానం పెరిగింది. అన్నయ్య అంటే నాకు ప్రాణం. అన్నని ఏదో ఒక రోజు కలుస్తానని ఒక చిన్న నమ్మకం ఉంది. కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటా. పవన్ కళ్యాణ్ అయ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎప్పటికి. కానీ అక్క రీసెంట్ గా పవన్ కళ్యాణ్ డైలాగ్ ఇప్పుడు చూపించాను కదా, చాలా మంది తిట్టారు అక్క. దేనికని తిట్టారు? నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు తిట్టారు? నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్నావు, ఆయన డైలాగ్ ఎంత చేస్తున్నావు, ఎవరైనా పార్టీ వాళ్ళు చేస్తే నిన్ను తిట్టడం గాని కొట్టడం గాని అలా వస్తే నువ్వేం చేస్తావు అన్నారు. నేనేం చెప్పిన దశ అక్క, ఎవడు వచ్చినా నేను భయపడను, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఇదే చెప్తా. నేను ఎవరి ఇష్టము వాళ్ళది. ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు అయితే ఎవరు పార్టీ వాళ్ళ ఇష్టము వాళ్ళ గురించి వీడియోలు చేసుకుంటున్నారు. నాకు అన్నయ్య అంటే ఇష్టం, నేను చేసుకుంటా, నా తప్పేంటి? అవును, ఎవరైనా ఇట్లా బెదిరించడం
జరిగిందా? ఎవరైనా అంటున్నారు అక్క బయట, చాలా బాధ అనిపించింది. ఆయన కూడా ధైర్యంతో నేను అన్నయ్య గురించి వీడియో చేసినాక. ఏం పర్వాలేదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చిన వీడియోలు అంటే రీల్స్. ఇంట్లో కూడా మా మమ్మీ వాళ్ళు అన్నారు, నువ్వు ఇట్లా పార్టీల గురించి ఇలా చేస్తే తిడుతారు, మన జోలికి వస్తారా, ఎందుకు ఇరుస్తుంటే నువ్వేమో ఏడవకు మా, బాధపడకు, ఏమి కాదు, నాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే అని చెప్పిన. ఖచ్చితంగా నీకేమైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి రావాలని నేనైతే కోరుకుంటున్నా. నాకు అన్నయ్య ఒక్కసారి అన్నయ్య దగ్గరికి వెళ్ళంటే నాకు ప్రాణం పోయలేదు వస్తుంది. నిజంగా చాలా ఇష్టం అక్క పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటే నాకు. ఈ మధ్య కుమారి ఆంటీ ఇట్లా కొందరు ఫేమ్ వాళ్ళు నీలాగానే ట్రెండ్ అవుతున్నారు. కలిసినారా? కలిసిన చాలా మంచిది ఆమె, అందరిని మన వాళ్ళు అనుకుంటది, మంచిగా పలకరిస్తుంది, ఇంటికి కూడా ఇన్వైట్ చేసింది. నాకు ఈ మధ్యలో వెళ్ళలేకపోయాను, ఇంక వెళ్తాను నేను వాళ్ళ ఇంటికి. రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసినావంట, ఎవరు చెప్పారు స్టార్ట్ చేయమని? చెప్పిండ్రా లేదంటే నీకే ఐడియా వచ్చిందా? నేను ఇది విషయంలో చాలా బాధేస్తుంది. నేను ఫస్ట్ లో ట్రెండింగ్ అయినప్పుడు కూడా నాకు ఎవరు యూట్యూబ్ ఛానల్ పెట్టిలా, పెద్దోళ్ళని అడిగినానక్క. నాకు కూడా ఛానల్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారంటే ఎవ్వరు నాకు చెప్పలేదు. తర్వాత దేవుడికి మొక్కున్నా, ఎలా పెట్టుకుంటే ఇంకా దేవుడి కళ్ళలో కనపడి ఇలా ఛానల్ పెట్టుకుంటే నేనే పెట్టుకున్నా. తర్వాత వీడియోస్ ఓటికి అయ్యే ట్రెండింగ్ అవుతున్నాయి, మంచిగా వ్యూస్ లైక్స్ లక్షల పైన పోతున్నాయి. ఇంకా అందుకని తర్వాత మోనిటైజేషన్ కి దగ్గరలో ఉన్నా. తర్వాత ఆత్మకూరు మా శివన్న అని అన్న కూడా పెద్ద ఆఫీసరు, అన్న పనులు మానుకొని కూడా అన్నయ్య నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మోనిటైజేషన్ చేసి ఇప్పుడు కూడా నా ఛానల్స్ కి చిన్న మిస్టేక్ ఉన్నా అన్నయ్య చూసుకుంటాడు, అన్ని చూసేసుకుంటాడు. ఇప్పుడు మంచిగా యూట్యూబ్ మా ఊరు అన్నయ్య నన్ను బాగా చూసుకున్నాడు ఛానల్స్ ని. ఓకే, సబ్స్క్రిప్షన్ ఎంత పెరిగింది? ఎంత మంది ఫాలోవర్స్? 91K. ఓ, తొందరలోనే 1,00,000 అవుతారనమాట. అవునక్క. ఓకే, మరి ఫ్యాన్ మీటింగ్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు కదా నువ్వు, అప్పుడప్పుడు ఎవరైనా కలవడం గానీ ఫ్యాన్స్ ని? అట్లా ఏం లేదక్క, ఎక్కడికైనా ఈవెంట్స్ కి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళే పలకరిస్తుంటారు. ఆ బంగారం నువ్వు మంచిగా చేస్తున్నావు, మంచిగా డ్రెస్ వేసుకుంటావు, పద్ధతిగా ఉంటావు అని కామెంట్ పెడుతుంటారు. ఈ ట్రోలర్స్ ఉంటారు, నీ వీడియోలు బాగా ట్రోల్ చేస్తారు, కింద కామెంట్లు కూడా కొందరు మంచి బెట్టరు, ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళతో రియాక్ట్ అవుతావు? పెడతారు, వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడతారు? వాళ్ళ అహంకారం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, కానీ నేను నవ్వుతూ ఉంటా. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, మనం ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకునే వాళ్ళకి తిట్టుకుంటే ఎలా ఉంటది? నేను అస్సలు అనుకోను. ఎంత శత్రువు అయినా ఎంత చెడైనా వాళ్ళు బాగుండాలి అనుకుంటా. వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు నేను మంచిదానని మీ అందరికి తెలుసు, కానీ వాడు చెడు అని వాళ్ళ ఫ్యామిలీకి ఒకరికైనా తెలుసు, లేదు బయట లేదు. ఒక్క కామెంట్ పెట్టడం వల్ల ప్రపంచం మొత్తం తెలిసిందిగా వాళ్ళు ఎలాంటి వాళ్ళని. మరి పెడితేనే కదా తెలిసేది. అలా పట్టించుకోను. ఇప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, అట్లా నీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉన్నారా ఇన్స్టాగ్రామ్ లో? అలా ఏం లేదక్క, అందరు నా వాళ్ళు అనుకుంటా. ఫేవరెట్ ఎక్కువ తక్కువ అని చూడను, అందరు నా వాళ్ళ లెక్కనే చూసుకుంటా. ఇప్పుడు దీప్తి సునైనా అని, బన్నీ వోక్స్ అని ఇట్లా కొంతమంది ఉంటారు ఫేమస్ అయిన వాళ్ళు, వాళ్ళు ఎవరైనా నీ ఫేవరెటా లేదంటే అట్లా ఏం లేదా? అందరూ ఇష్టం, అందరూ ఒకే లైక్ చేస్తా. ఓకే, ఇప్పుడు హీరోయిన్ ఎవరు ఇష్టం మరి? హీరో పవన్ కళ్యాణ్ అయితే మా మమ్మీ. మమ్మీయా? నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం. అమ్మకి ఏమైనా చేయాలని ఉందా? మంచి పేరు తెప్పించుకొని అమ్మకి ఒక స్థాయిలో నిలబెట్టడమే నా కోరిక. నీకు ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇది అవ్వాలని ఉంది, ఇది చెయ్యాలని ఉంది? అదేదని ఏం లేదు, ఒక స్థాయిలో ఎదగాలని కోరుకుంది అంతే. యాక్టింగ్ ఇష్టం. ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా సినిమాలలో, సీరియల్స్ లో? ఒక 2 మూవీస్ చేసినాక. 2 మూవీస్ చేసినావా? ఒక హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన, లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఉంటా నేను. అవి కొంచెం త్వరలోనే రిలీజ్ అవుతాయి. వాటి గురించి మాకేం చెప్పావు అనమాట? అలా ఏం లేదక్క, హతవిధి మూవీ ఒకటి, చిచ్చురుగాల్లో ఒకటి ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చిన, అవి కొంచెం త్వరలో రిలీజ్ అయితే అప్పుడు మీ అందరిని ఇన్వైట్ చేస్తాను. ఖచ్చితంగా ఇన్వైట్ చేయి, మేము అందరం వెయిట్ చేస్తాం. తప్పకుండా, దాంట్లో చాలా బాగున్నా నేను. బాగుందా అక్కడ పని చేయడం? సినిమా ఫీల్డ్ ఎట్లుంది? సూపర్ ఉంటది అక్క. ఇప్పుడు చాలా మంది సినిమా ఫీల్డ్ కి వెళ్ళాలంటే భయపడుతుంటారు. భయపడకూడదు, భయపడితే భయం తొక్కేస్తుంది, ముందుకు వెళ్ళటమే ధైర్యం ఇస్తుంది. భయపడకూడదు.